మీకందరికీ వందనాలు. ఈ శుభ శుక్రవారం రోజు మనమందరం ఇలాగ కూడుకొని దేవుని ఆరాధించుట, ప్రార్థించుట, బలం పొందుట దేవునికి ఇష్టమైనందుకు దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య పరిచర్యకు నన్ను ఆహ్వానించినటువంటి అన్నమ్మ ఆంటీని దేవుడు బలపరుచున్నట్లు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆమెకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనము మొదటి వచనము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుము, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలమ్మా, మనము కొన్ని దినాలుగా ఈ రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాము. నిరీక్షణ గలవారై సంతోషించు అనే మాటను ధ్యానించాము. తర్వాత శ్రమయందు ఓర్పు గలవారై అనే మాటను కూడా మనం ధ్యానించాము. ఈరోజు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అనే మాట కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళ్దాము. మహాపరిశుద్ధుడువు కృపగల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. నాయన, ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని ప్రభా మిమ్మల్ని నమ్ముకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. స్వామి, నీవే నిజమైన దేవుడని తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, నీవే జీవము గల దేవుడువని, మాట్లాడే దేవుడువని, వినగలిగిన దేవుడువని, జవాబు దయచేయగలిగిన దేవుడువని, ప్రభువా మా బాధలన్నింటినీ తొలగించగలిగిన దేవుడు అని మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, ఇదిగో వాక్యంలోనికి మేము వెళుతుండగా ప్రభా మాకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. మీ వాక్యంలోని లోతు పాత్రలను ప్రభా మాకు నేర్పించమని, వాక్యానుసారమైన జీవితాలను మేము జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభు తండ్రి కుమారుడైన యేసయ్య పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని దేవుడు ఈరోజు మనకి చెప్తున్నాడు. అసలు మనకందరికి తెలుసు, చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా, అది ఏ ప్రార్థన అయినా కానీ మనము యేసుక్రీస్తు నామములో మాత్రమే ప్రార్థన చేస్తాం, అవునా కాదా? చివరిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అనేది మనం పిల్లలకు కూడా నేర్పిస్తాం. అయితే ఈ ప్రార్థనలు ఎన్ని రకాలుగా ఉన్నాయని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపులు కొన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకటి సంఘ ప్రార్థన, అంటే సంఘంగా కూడి ఇలాగూ మనము ప్రార్థించడం, అది ఒక ప్రార్థన. రెండవది వ్యక్తిగతంగా మనము వ్యక్తిగతంగా ప్రార్థించడము ఒక ప్రార్థన. మూడవదిగా మనం చూస్తే ఏకాంత ప్రార్థన. దేవుడు ఈ 3 ప్రార్థనలు కాకుండా ఇంకొక ప్రార్థన ఉంది, అది ఉపవాస ప్రార్థన. ఈ 4 ప్రార్థనలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. ఎందుకు సంఘంగా మనము ప్రార్థన చేయాలి? సంఘంలో మనము ఒక రిక్వెస్ట్ చెప్తాము, ఏమని, మాకు ఈ అవసరత ఉంది, దానికోసము సంఘంగా ప్రార్థన చేయండి అని మనం సంఘాలలో మనం వింటూ ఉంటాము. అయితే ఈ సంఘంకి యొక్క ప్రార్థనకు బలం ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం ఒకసారి చూద్దాము.
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో 5వ వచనం చదవమ్మా. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మనకి అందరికి తెలుసు ఈ విషయము. పేతురుని ఆ కాలంలో యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు శిష్యులందరూ చెదిరిపోయినప్పుడు వాళ్ళు తిరిగి బలం పొందుకొని వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు వాళ్ళని దేవుని నామం పేరట మీరు యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించొద్దు అని వాళ్ళని ఎంతో హింసిస్తూ, ఎంతో వేదనలకు గురి చేస్తూ, ప్రాణాలు తీస్తూ వాళ్ళని చెరసాల్లో వేస్తున్న రోజులు అవి. అపొస్తలుల కార్యాలలో జరుగుతున్న రోజులు. అలాగూ ఆ 12వ అధ్యాయం మొత్తం మనం చదివితే పేతురుని చెరసాల్లో వేస్తున్నారు. కానీ సంఘం మాత్రము ఆ అత్యాసక్తితో దేవునికి మొరపెడుతుంది. మరి సంఘ ప్రార్థన దేవుడు విన్నాడా? దేవుడు ఖచ్చితంగా వినే దేవుడు. 7వ వచనం చదవమ్మా. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. చాలు. 17వ వచనం కూడా చదవమ్మా. అతడు ఊరకునుడని వారికి చేసైగ చేసి ప్రభు తన్ను చెరసాల నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళాను. చాలు. దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యము పేతురు జీవితంలో, సంఘం జీవితంలో మనకేం నేర్పిస్తుందంటే, మనము సంఘంగా కూడి అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత ఆ వ్యక్తి యొక్క పరిస్థితి దగ్గరికి వెళ్ళి, అది చెరసాలే కాదు, ఏ బంధకమైనా సరే, దేవుని నుంచి మనల్ని దూరపరిచే ఏ బంధకమైనా, ఏ అలవాటైనా మనం దేవునితో మొరపెట్టుకున్నప్పుడు, సంఘము ప్రార్థన చేసినప్పుడు ఆ చెరసాల ఆ బందీ నుంచి దేవుడు విడుదల చేయగలిగిన గొప్ప దేవుడై ఉంటున్నాడని మనకి వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వారులారా, పేతురు జీవితం ద్వారా మనం నేర్చుకున్నది, సంఘం యొక్క ప్రార్థన బలాన్ని మనము నేర్చుకున్నది, మనము మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. అవును కదా? దేవుడు సంఘంగా ప్రార్థన చేసినప్పుడు పేతురుని ఎలాగూ విడుదల చేశాడో మనల్ని కూడా దేవుడు విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనకున్నటువంటి అలవాట్లయితేనేమి, మనకున్నటువంటి బంధకాలలో నుంచి దేవుని దగ్గర మనము సంఘముగా ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే వ్యక్తిగత ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలమ్మా. ఇక్కడ యేసయ్య తన శిష్యులకు నేర్పిస్తున్నాడు, ఎలాగూ ప్రార్థన చేయాలో యేసయ్య నేర్పిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ముఖ్యంగా ఒక మాట పైన వాడబడింది, మీరు వేషధారుల వలె ఉండొద్దు. అంటే సంఘము లోపల ఒకవైపు ఒక రకంగా, సంఘము బయట ఒక రకంగా మీరు ఉండవద్దు. మీరు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి
ప్రార్థన చేయము. ఈ వాక్యాన్ని నేను దేవుని దగ్గర ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపు దయచేశాడు. అది మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మనకి చాలామందికి ఇళ్ళల్లో ఒకే గది ఉంటుంది. బెడ్రూమ్ అని సపరేట్గా ఉండదు. నా చిన్నప్పుడైతే మాకు ఒక పెద్ద ఇల్లు, ఇంత 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 స్థలము ఆ ఇల్లు. అక్కడే తినేవాళ్ళము, అక్కడే పడుకునేవాళ్ళము. ఒకే ఇల్లు ఉంటుంది. ప్రభువా, మరి అటువంటి దినాలలో రాసిన వాక్యం ఇది. ఏంటి నాయనా దీని అర్థము? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని చెప్తున్నావు. దీంట్లో ఏమైనా రహస్యం ఉంటే దాన్ని మాకు తెలియచేయి. మాకు గదులు లేవే, ఏ గదిలోకి వెళ్ళి మేము తలుపు వేసుకోవాలన్నప్పుడు, ప్రియమైన వారులారా, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, అది మన హృదయం అనే గది. మన హృదయం అనే గది తలుపు మనము వెయ్యాలి. లోకానికి మనకి ఏ సంబంధము ఉండకూడదు. అది నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికి కూడా, నువ్వు రైల్వే స్టేషన్లో ఉండు, నువ్వు బస్ స్టేషన్లో ఉండు, లేదు నువ్వు ఎక్కడైనా నీ ఆఫీస్లో ఉండు, నువ్వు ఒక గదిలోకి పోయి తలుపు వేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, నీ హృదయం అనే తలుపుని నువ్వు వేసుకొని నీ హృదయంలో దేవుని గురించి ప్రార్థన చేయవలసి. అందుకే పాట చాలా చక్కగా రాస్తాడు. హృదయమనడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనడు తలుపు నొద్ద యేసునాదుండు, వీనుడై తట్టుచున్నాడు అనే పాట మనందరికీ తెలుసు. మనము తలుపు తీసినప్పుడు ఆయన మన హృదయంలోకి వచ్చి మనల్ని ఆదరించి బలపరిచి శక్తివంతులుగా మనం ఈ లోకంలో జీవించేదానికి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ వ్యక్తిగత ప్రార్థనలో మనము అది ఒక్క రూమే ఉండొచ్చు, కానీ లోకానికి మనకి ఒక తలుపు మనము వేసుకోవాలని దేవుడు ఈ మధ్యాహ్న కాలాన మనకి నేర్పిస్తున్నాడు. మూడవదిగా ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి? ఎవరు గుర్తొస్తారు? యేసు ప్రభువే గుర్తొస్తాడు. ఏకాంతంగా దూర ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి. చాలు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళేవాడు. మరి ప్రియమైన వారులారా, మనము కొండలకి గుట్టలకి పరిగెత్తలేం, కానీ మనకున్నటువంటి ఈ సంఘానికి రాగలము. అవును కదా? ఇక్కడ దేవుని ప్రార్థించుట ఎంతో రాత్రంతయు గడిపెను అని వాక్యం సెలవిస్తున్నది. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. యేసుక్రీస్తు జీవితంలో మనము చూస్తే ఆయన సేవ చేసిన 3.5 సంవత్సరాలు చాలా అద్భుతాలు చేయగలిగాడు. చనిపోయే వారిని బతికించగలిగాడు, కుంటి వారిని లేవనెత్తాడు, గ్రుడ్డి వారికి చూపు దయచేశాడు. ఇలాగూ ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశాడు. అది ఎలాగ చేశాడు అంటే, ఆయన ప్రార్థనా బలం వలన మాత్రమే
దేవుని శక్తిని పొందుకోగలిగాడు. మనము ప్రార్థించినప్పుడు దేవుని శక్తిని మనము పొందుకోగలుగుతాము. ఈ విషయము మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన వారిలారా, మనకి ఎక్కడైనా ఒక ఏకాంతమైన స్థలము, అది ఊరికి దూరంగానో ఎక్కడో ఎక్కడో నీకు నువ్వు నివసిస్తున్న ప్రాంతానికి దూరంగా దేవుడు నిన్ను తీసుకెళ్తే వెళ్ళి అక్కడ మనము ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆ కాలంలో అక్కడక్కడ ఇల్లు ఉండేవి యెరూషలేములో. ఆయన ఆ కొండకు నడిచి వెళ్ళి ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేసేవాడని మనకి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం సంఘముగా ప్రార్థించాలా, వ్యక్తిగతంగా ప్రార్థించాలా, ఏకాంతంగా కూడా ప్రార్థించాలి. 4వదిగా మనం చూస్తే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన యెషయా గ్రంథం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాలు. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చాలా దేవుడు, మనం ఏమనుకుంటాం, మన దృష్టిలో మనం ఉపవాసం అంటే మనం అన్నం తినకూడదు మానేసి, నీళ్ళు తాగడం ఆపేసి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ గోజాడుతూ ఉండడము ఉపవాసం అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఉపవాసం గురించి, ఉపవాస ప్రార్థన గురించి ఏం చెప్పబడుతుందంటే, మనం ఆకలి కొనిన వారికి అన్నం అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. నువ్వు ఆకలి కొన్న వారికి అన్నం పెట్టకుండా, నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకుంటూ, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోకుండా, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇయ్యకుండా నీవు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసము వ్యర్థమే. కాబట్టి మనము ఈ ఉపవాసానికి సమానమైనటువంటి ప్రతిఫలము ఈ క్రియల వలన మనము పొందగలము. ఇప్పుడంటే యవనస్తులుగా ఉన్న బిడ్డలు మీరు ఉపవాసం ఉండగలుగుతారు. కానీ 40-50 సంవత్సరాలు వచ్చేసిందంటే షుగర్లు, బీపీలు వచ్చేస్తాయి, ఉపవాసము ఉండలేము. అందువల్ల అనుకూల సమయం అనందే మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అటువంటి ఉపవాసన దేవునికి ధూపంగా వెళుతుంది. ఒకసారి మనము చూద్దామా? ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాము. 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 12 మంది పెద్దలు, ఆ తర్వాత 4 జీవులు ఆయన్ను ప్రార్థిస్తూ ఉంటాయి. 8వ అధ్యాయం తీయమ్మ, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. నువ్వు చేసే ప్రార్థన ఎక్కడికి పోతుంది? దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రియమైన వారులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. నోటికి ఏదొస్తే అది మనము ఉచ్చరించకూడదు. ఎందుకు అంటే అది దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుని సన్నిధికి నా మాటలు వెళ్తాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే అట్లా మాట్లాడతామా? లేదు. మనము చాలా జాగ్రత్తగా ఆ ఆఫీసర్తో
మాట్లాడతాం. మనకి ఏది కావాలో అది మాత్రమే చెప్తాము, గోజారుకుంటాం, బతిమాలుకుంటాం. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుని సన్నిధిలోకి ఒక ధూపము వలె మన ప్రార్థన చేరుతుంది అని గ్రహింపుతో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత అంత మాత్రమే కాదు, ఈ వాక్యంలో ఈ రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండండి అని అంటున్నాడు. అంటే ఊరికే ఒకసారి ప్రార్థన చేసి వదిలేయొద్దు, మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక విషయాన్ని మనము ప్రార్థనలో పెట్టుకుంటాం. ఒక సమస్య ఏదైనా ఉంటే, అప్పు సమస్యో, ఆరోగ్య సమస్యో, లేదు ఆర్థిక సమస్యో ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మనం ప్రభు సన్నిధిలో పెట్టి మన విజ్ఞాపన ప్రార్థన మొదలుపెట్టి, లేదు ఉపవాస ప్రార్థన మొదలుపెట్టి, లేదు విజ్ఞాపన వ్యక్తిగత ప్రార్థనలో ఎలాగైనా సరే దాన్ని మనము ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడు ఈరోజు మనకేం చెప్తున్నాడంటే, మీ ప్రార్థన పట్టుదల కలిగినదై ఉండాలి. పట్టుదల కలిగిన ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. ఆ విజయము వచ్చేంత వరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. పట్టుదల అంటే అది వదిలిపెట్టేది కాదు, ఒకరోజు ప్రార్థన చేసి వదిలేసేది కాదు. ప్రార్థిస్తూ ఉండాలి, పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండాలి. ఒక నిమిషం అమ్మ. మోషే చేతులు బరువెక్కగా మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీలకు రాజును అతని జనులను గెలిచెను. చాలమ్మా. ఇక్కడ ఏమైందంటే, ఉదయాన్నే యుద్ధం ప్రారంభమైంది. మోషే చేతులు ఎత్తినప్పుడు యెహోషువ గెలుస్తున్నాడు, చేతులు దించినప్పుడు యెహోషువ ఓడిపోతున్నాడు. మోషేకి అర్థమైంది, చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను ప్రార్థనకు గుర్తుగా ఉంది. మన వాక్యంలో చూస్తే కీర్తనాకారుడు అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె ఉండును అనేది. సో ఈ చేతులెత్తుట అనేది ప్రార్థనకు గుర్తుగా ఉంది. ప్రార్థనలో ఎప్పుడైతే చేతులు ఎత్తిపెట్టి ఉంటామో అప్పుడు మనకి ప్రతి విషయంలో, ఏ విషయంలో అయితే మనం యుద్ధం చేస్తున్నామో ఆ విషయంలో దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు. గమనించండి, ఇక్కడ ఒక విషయము, అక్కడ చేతులెత్తింది ఎవరు? మోషే. కానీ మోషే బలహీనమైనప్పుడు అహరోను హూరులు ఆయన చేతులకి సపోర్ట్గా నిలిచారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఒకరికి నా కోసం ఇది ప్రార్థన చెయ్యండి అని చెప్పేసి మనం ఊరుకుంటే సరిపోదు, అవునా కాదు? మన విజ్ఞాపన ప్రార్థన, ఆంటీ నాకు ఈ విషయంలో ఒక కొదువుగా ఉంది, ఇది విజ్ఞాపన విషయంలో పెట్టి ప్రార్థించండి అని మనము ఎవరికైనా ప్రార్థనా సహవాసంలో ఉండే వాళ్ళకి ఇచ్చి మనం గమ్ముగా అయిపోతే కుదరదు. మోషే మాత్రం చెయ్యి ఎత్తినప్పుడే అక్కడ విజయము జరుగుతుంది.
అహరోను చేసి చెయ్యెత్తి ఉండొచ్చు కదా, హూరు చెయ్యెత్తి ఉండొచ్చు కదా. కాదు. ఎవరైతే ప్రతిష్ఠింపబడి ఉన్నారో, ఎవరైతే దేవుడిని ఏర్పాటు చేసుకుని ఉన్నారో, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుని ఉన్నారో వాళ్ళు చెయ్యి ఎత్తినప్పుడు మాత్రమే అక్కడ విజయము సంభవిస్తుంది. చాలాసార్లు మనము ఒక ప్రార్థన విజ్ఞాపన ఒకరికి చెప్పేసిన తర్వాత మనం మర్చిపోతాం, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నువ్వు కూడా ప్రార్థనలో ఉండాలి. వాళ్ళు నీ ప్రార్థనకి సపోర్ట్గా ఉంటారు అంతే. కానీ నీ ప్రార్థనలో, నీ విజ్ఞాపనలో నీవు నిలబడి నీకోసం నువ్వు ప్రార్థిస్తూ ఉండాలని దేవుడు మనకి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఇది పట్టుదల కలిగిన ప్రార్థన. ఈ పట్టుదల కలిగిన ప్రార్థనలో విజయము, అవునా కాదా? తర్వాత ఒక బీద విధవరాలు యేసయ్య దగ్గరకు వస్తుంది న్యాయం కోసం. యేసయ్య ఏం చేస్తాడు? ఆమెని పట్టించుకోడు. ఇది రాజకుమార్తెలకు, రాజబిడ్డలకు ఇవ్వాల్సిన ఆహారము కుక్కలకి పెట్టను అని చాలా కఠినంగా ఆమెతో మాట్లాడతాడు. అయినా కానీ ఆ పేద విధవరాళ్ళు వదిలిపెడుతుందా యేసయ్యని? వదిలిపెట్టదు. అయ్యా, కుక్కలు కూడా బల్ల మీద నుంచి పడిన రొట్టె కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా, నేను అట్లాంటి దాన్ని అనుకొని నాకు న్యాయం చేయమంటే. ఈ విషయంలో తన్ను తాను చాలా తగ్గించుకుంటుంది. మనం ప్రార్థనలో మనల్ని మనము తగ్గించుకునవలసిన వారమై ఉంటున్నాము. పట్టుదల మాత్రమే కాదు, మనల్ని మనము తగ్గించుకోవాలి. మనల్ని తగ్గించుకొని ఎవరు దీన మనస్కులై నలిగిన హృదయం కలవారై ఉంటారో వారి యొద్ద నేను నివాసము చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. సంఘంగా ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలి, ఏకాంతంగా ప్రార్థించాలి, ఉపవాసంతో ప్రార్థించాలి, పట్టుదల కలిగి ప్రార్థించాలి. మరి ఇంత కార్యాలు మనం చేస్తే మనకేమొస్తుంది? విజయం వస్తుంది, మంచిది. ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 8 కూడా చూద్దామమ్మా. లూకా సువార్త 8వ అధ్యాయము 46వ వచనము. యేసు యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. చాలమ్మా. అక్కడ 43వ వచనం చదివితే ఒకసారి చదువమ్మా. 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. చాలమ్మా. మార్కు సువార్తకి వెళ్దాం. 5వ అధ్యాయము 27వ వచనం. యేసు ఆమె
ఆమె యేసును గురించి విని యేసును గూర్చి విని నేను నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదననుకొని చాలమ్మా బాగుపడుదును అనుకొని. ఆమె ఏమనుకునింది? ఆ స్త్రీ అన్యురాలు, కానీ ఆమె ఏం చేసింది? యేసుని గురించి వినింది. ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆయన చేస్తున్నటువంటి మహాకార్యాల గురించి ఆమె వినింది. వినటం మాత్రమే కాకుండా ఆమె హృదయములో విశ్వసించింది. ఆయన దగ్గరకి వెళ్ళి ఆయన నా కోసం ప్రార్థన చేయాలా అని కూడా ఆమె అనుకోలేదు. నేను అపవిత్రురాలను మనం అనుకుంటాం కదా, మనము ఆ రక్తస్రావం జరుగుతున్నప్పుడు దూరంగా పెడతాం వాళ్ళని. నేను అపవిత్రురాలను, ఆయన నన్ను ముట్టుకోవడానికి కూడా నేను అర్హురాలను కాదు, కానీ ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టే నేను బాగవుతాను అని ఆ స్త్రీ ఆయన వస్త్రం మాత్రమే ముట్టింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చూడమ్మా. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. సమాధానం గలదానమై నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. విశ్వాసం లేకుండా ఎంతోమంది ఆయన మీద పడుతూ ఉన్నారు, కానీ ఈ స్త్రీ ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో అక్కడ ఏమైంది? ఎవరు ముట్టారో కూడా యేసయ్యకి తెలియదు, కానీ వెనక్కి తిరిగి చూసి నాలో నుంచి ప్రభావము వెళ్ళింది. ప్రియమైన వారులారా, మనము విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ప్రభావాన్ని మనము పొందుకోగలగాలి. అలా పొందుకోవాలంటే మనలో విశ్వాసము ఉండాలి. విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే మనం ఏమీ పొందుకోలేము. దేవుడి యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అంధకార శక్తుల్ని జయించడానికి మనకి కావలసిన ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ ప్రభావాన్ని మనము పొందుకోవాలంటే ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు. కానీ అది చాలా బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. అక్కడ బాగు చేసింది. ఏం బాగు చేసింది ఆమెని? యేసయ్యే అంటున్నాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం లేకుండా మనము ఏమి చేయలేము. క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము ఈరోజు మన ప్రార్థన బలము కలిగినదై ఉండాలి, విశ్వాసము కలిగినదై ఉండాలి. అవునా కాదా? కాబట్టి మనము ఈ విషయం మాత్రమే కాదు, కానీ మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదువమ్మా. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక, మీరు జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, పట్టుదల కలిగి ప్రార్థనలో ఉండాలి. ఇది యేసుక్రీస్తు కాలంలో మాత్రమే జరిగింది. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన మాత్రమే ఇటువంటి క్రియలు చేయగలిగాడు. అది ఈ రోజుల్లో మనకి సాధ్యము కాదు అని మనం అనుకోవచ్చు. అపొస్తలుల కార్యాలు తీద్దాము.
అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనము. అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలములందెను. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. ప్రార్థనలో ఏముందండి? బలముంది. ఎప్పుడైతే పేతురు ప్రార్థనాపరుడై పరిశుద్ధాత్మను పొందుకున్నాడో అప్పటి నుంచి దేవుని కార్యాలు చేయడము మొదలుపెట్టాడు. ఈ వ్యక్తి పుట్టినది మొదలు కుంటివాడైన ఒక మనుష్యుడు అని మనకు అక్కడ రాయబడింది. చిన్నప్పటి నుంచి పుట్టింది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి అక్కడున్నాడు. అయితే 4వ వచనంలో చూస్తే పేతురును యోహానును వానిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక గొప్పదనం ఏంటంటే వారి యందు లక్ష్యముంచెను. అందరూ పోయేటప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు, కానీ వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు నాకేం చేస్తారా అని విశ్వాసంతో వారి యందు లక్ష్యముంచారు. ఒకరోజు వచ్చింది. ఆ రోజు అదే పట్టుదల కలిగిన ప్రార్థన. ఆ రోజు వరకు ఆ మనిషి ఎదురు చూశాడు. ఆ రోజు రానే వచ్చింది. పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే. ఏంది మాకు కలిగింది? యేసుక్రీస్తు బలము. ఆ బలంతో నిన్ను లేపుతున్నాను, నువ్వు లేమన్నప్పుడు ఆ మనిషి దిగ్గున లేచెను అని వాక్యంలో సెలవిస్తుంది. ఆ స్త్రీ ఎలాగూ విశ్వాసంతో దేవుని దగ్గరికి నడిచిందో, ఈ కుంటివాడు ఎలాగూ విశ్వాసంతో వాళ్ళ యందు లక్ష్యముంచాడో, మనము విశ్వాసముతో దేవుని యందు లక్ష్యముంచాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఒకసారి ప్రార్థన చేశాం, సరిపోయింది, అయ్యో ఎందుకో నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఇది దేవునికి ఇష్టం లేదేమో అనుకొని దాన్ని మనము వదిలేస్తాం. అలా కాదు. మొదటిగా నిజంగా వాళ్ళకున్న లోపాలే. 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉంది. ఈ కుంటివాడు పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఏ లోటు ఉందో దాన్ని మనము గుర్తు ఎరగాలి. ఈ లోటు నాలో ఉందయ్యా, దీన్ని నాలో నుంచి తీసివేయి అని విశ్వాసంతో దేవుని దగ్గర కనిపెట్టాలి, లక్ష్యముంచాలి, పట్టుదల కలిగి ఆ లోటుని భర్తీ చేసేంత వరకు ప్రార్థనలో గడపాలి. అంతేకాని ఇది దేవుని చిత్తం కాదేమో, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు జవాబు దొరకడం లేదు అని మనము నీరు కారిపోకుండా పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన సహవాసంలో ఉండాలి. ఎందుకంటే మన చేతులు బరువెక్కుతాయి. మోషే చేతులు బరువెక్కినట్లు మన చేతులు కూడా బరువెక్కుతాయి. మన ప్రార్థన కూడా బలహీనమవుతుంది. అట్లాంటప్పుడు అహరోను హూర్లు ఎలాగూ ఆ చేతుల్ని ఆనుకొని ఉన్నారో అలాగూ మన ప్రార్థన సహవాసంలో ఆ ప్రార్థన వీరులు
ఆ విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వారికి విజయాన్ని దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో మనము ప్రార్థించవలసింది, దేవుణ్ణి అడుక్కోవాల్సింది ఏంటి? అతి శ్రేష్టమైనది. అదేంటంటే దేవుని సన్నిధి, పరలోక రాజ్యం యొక్క సన్నిధి. ప్రభువా మాకు ఒక ఇల్లు కావాలయ్యా, ప్రభువా మాకు ధనం కావాలయ్యా, అది కాదు మన ప్రార్థన. మన ప్రార్థన, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నేను ఉండగలిగే భాగ్యాన్ని నాకు దయచి. మీరు ఎన్ని ప్రార్థనలన్నా చేయండి, దేవుడు అవన్నీ మీకు దయచేస్తాడు. కానీ ఆయన రాజ్యంలో మీరు లేకపోతే అది ఆ జీవితమే వృధా అయిపోతుంది. మనము అంతా సంపాదించుకుని మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏం లేదు. మనం దేనికోసం పోరాడాలంటే మన ప్రాణం కోసం మొదటిగా పోరాడాలి. ఆ ప్రాణము భద్రంగా ఉంది దేవుని సన్నిధిలో అనుకున్నప్పుడు మాత్రమే ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడవలసి. కాబట్టి దేవుడు మన ఆత్మీయ కన్నులు తెరిచి మనం దేనికోసం ప్రార్థించాలో, మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి అనేవి మనకి తెలియచేసి ఆ లోపాలని సరిదిద్దుకోవడమే కాకుండా ఆయన పరలోక రాజ్యంతో వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘంలో మనము ఉండాలి. ఆ వధువు సంఘంలో ఉండడానికి మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మన పట్టుదల ఆయన రాజ్యంలో ఉండడానికి, మన పట్టుదల ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి గదిలో నివసించడానికి. కలవరపడొద్దు, మీ హృదయాలనే కలవరపడనియొద్దు. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఆ గదులన్నీ సిద్ధమైన తర్వాత ఆయన మళ్ళా మన దగ్గరకు వస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఇల్లు ఉందా లేదా అని విచారించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరలోకములో అతి శ్రేష్టమైన ఇల్లు మన కొరకు కట్టబడుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ రోమీయులకు రాసిన 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఈరోజు మనం ముగించుకుంటున్నాం. ఒక వాక్యమే అయినప్పటికీ దానిలో ఎన్నో అర్థాలు దేవుడు మనకి తెలియచేశాడు. శ్రమలో ఓర్పు కలిగి ఉండాలన్నాడు, నిరీక్షణ కలిగి ఉండాలన్నాడు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి అని అన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకొని మనము ప్రార్థనలో పట్టుదల కలిగిన వారమై ఉండి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాన్ని దేవుడు వచ్చు సమయంలో మన ప్రార్థన ఆయన సన్నిధిలో చేరే ప్రార్థనగా ఉండునట్లు మన జీవితాలను సరిచేసుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడవు, కృపగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఎన్నిక లేని నన్ను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని, నాయనా మీరే నిజమైన దేవుడని తెలుసుకునే భాగ్యాన్ని నాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభా, ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ప్రభువా, ఏ హృదయంలో ఏ వాంఛ ఉందో, ఏ లోపం ఉందో సరిచేసి స్వామి మీ వలన సాతానుని జయించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని నాయనా, మీ వెలుగుగా, మీ మహిమగా మా జీవితాలు ఉండగలిగినట్లు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపమని మా ప్రభు తండ్రి కుమారుడు త్వరలో రానైనా యేసయ్య పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.